శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. తదుపరి మిథున రాశి వారికి సంబంధించి 2026వ సంవత్సరం ఫిబ్రవరి నెల ఎలా ఉండబోతున్నటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున రాశి వారికి సంబంధించి వారి యొక్క లగ్నాత్ గురుగ్రహ సంచారం గురువు 2, 5, 7, 9, 11 స్థానాల్లో మాత్రమే లాభిస్తాడు. కాబట్టి ఉద్యోగస్తులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, గృహిణులకు కానివ్వండి, ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో అంత పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వట్లేదు. కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు తీసుకునే నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోండి. తొందరపాటుగా నిర్ణయాలు తీసుకోకపోవడం మంచిది. 6 నెలల పాటు ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి జూన్, జూలై తర్వాత నుండి వీలైతే మీ యొక్క పరిస్థితులు మారతాయి. దానికి తగిన బేస్ పని అంతా కూడా చేసి సిద్ధంగా పెట్టుకోండి. తృతీయంలో కేతువు, 3వ స్థానంలో కేతువు ఉంటే లోన్లు రావడం కానివ్వండి, ఏవైనా అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి, ఫినాన్స్ డిపార్ట్మెంట్లో కానివ్వండి రాణిస్తారు, లాభం పొందుతారు. ఉద్యోగాలు కూడా వాటి పరంగా ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా శీఘ్రం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకండి అనంటే కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు, ఆయన పని అకౌంటింగ్ డిపార్ట్మెంట్స్, చార్టెడ్ అకౌంటెన్సీ, అలాగే ఫినాన్స్ డిపార్ట్మెంట్. కాబట్టి బ్యాంకింగ్ సెక్టర్ వారికి సంబంధించి కూడా వీటిని మనం పరిగణలోకి తీసుకోవచ్చు. అలాగే ఈ యొక్క మిథున రాశి వారికి సంబంధించి దశమంలో శని ఎప్పుడు కూడా దశమంలో ఉండకూడదు, 3, 6, 11లో ఉండాలి. కాబట్టి పారిశ్రామికవేత్తలు, అలాగే ఏదైనా ఇండస్ట్రీస్ రన్ చేసే వాళ్ళు, మిల్లులు నడిపే వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. నూతనంగా ఎటువంటి పనులు నెలలో చేసుకోకుండా ఉంటే మంచిది. అలాగే నవమంలో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, రాహు. సూర్యుడు నవమంలో లాభించడు, నవమంలో ఇప్పుడు నష్టమే చేస్తాడు. ప్రభుత్వ ఉద్యోగస్తులు, ఫారిన్ కంట్రీస్ కి వెళ్ళాలనుకునే వాళ్ళు, టీమ్ లీడింగ్ పొజిషన్ లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు కూడా చూసుకుంటే, బుధుడు కూడా నవమ స్థానమునందు మంచి సత్ఫలితాలు ఏవి ఇవ్వడు. శుక్రుడు మాత్రం నవమ స్థానమునందు చూసుకుంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి 14వ తారీఖు కంటే ముందు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శుక్రుడు వల్ల ఎటువంటి నష్టం లేదు. శుక్రుడు మీ యొక్క భార్యాభర్తల మధ్యలో ఉన్నటువంటి పొరపచ్చాలన్నీ నివారణ చేసి మంచిగా ముందుకు పంపించేటువంటి తరహాలో ఎక్కువగా ఉంటారు. అలాగే కుజుడు కూడా అష్టమంలో సంచారం చేయడం, కుజుడు అష్టమంలో ఎప్పుడు మంచిది కాదు. కుజుడు కూడా 3, 6, 11 స్థానాల్లో మాత్రమే. రైతులు, అలాగే ఏదైనా భూ సంబంధిత క్రయ విక్రయ పనులు చేసేటువంటి వాళ్ళు, అలాగే ఏదైనా సరే డయాగ్నోటిక్ సెంటర్స్ రన్ చేసే వాళ్ళు, పొద్దున్న లేస్తే రక్తాన్ని ఎక్కువగా తీసుకునేటువంటి వాళ్ళు, రక్తాన్ని ఇచ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కుజుడిని అనుసంధానం చేసుకొని పనులు చేసుకుంటే మంచిది. కుజుడు ఉన్నటువంటి అష్టమం అంత మంచిది కాదు. ఈ నెలలో ఈ సెక్టార్స్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ముందుకు వెళ్తూ ఉంటే విశేషమైనటువంటి సత్ఫలితాల్ని చూడవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటే మిథున రాశి వారికి సంబంధించి కూడా తృతీయంలో ఉన్నటువంటి కేతువు కానివ్వండి, అలాగే ఉన్నటువంటి సూర్యుడు కానివ్వండి, ఉన్నటువంటి వాటికి సంబంధించి మాత్రమే లాభాత్మకంగా ఉంది. మిగిలినవన్నీ కూడా ఇక్కడ చూసుకుంటే కేతు 7 సంవత్సరాలే, అలాగే సూర్యుడు కూడా 7 సంవత్సరాలు. వీరి యొక్క సంఖ్యాకాలం కూడా ఒకేలా ఉంటుంది. కాబట్టి ఈ గ్రహాలు చాలా స్వల్పమైనటువంటి లాభాన్ని మాత్రమే ఇస్తాయి. ప్రయోగాత్మకమైనటువంటి పనులు చేయకుండా ఉంటే మంచిది. మీ జాతకంలో పితృదోష సంబంధితమైనటువంటి ఉంటే గనక చూపించుకోండి. చాలా మంది ప్రతి చిన్నదానికి పితృదోషంగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నారు. ఎప్పుడూ కూడా పితృదోషాన్ని అలా చూడకూడదు. రాహు లగ్నంలో ఉన్న, పంచమంలో ఉన్న, నవమ స్థానంలో ఉన్న, ద్వాదశ స్థానాల్లో సంచారం చేసిన, సూర్యుడితో కలిసి ఉన్న, శుక్రుడితో కలిసి ఉన్న మాత్రమే అది మనం పితృదోషంగా పరిగణలోకి తీసుకొని మోక్ష నారాయణ బలి పూజ చేయించుకోవాలి. అలాంటి వారి కోసం మనము ఈ నెల అంటే ఫిబ్రవరి 1వ తారీఖు నాడు మాఘ పౌర్ణిమ రోజున మోక్షనారాయణ బలి పూజ కార్యక్రమాలన్నీ కూడా గోకర్ణ నక్షత్రంలో నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గల వారు కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే కుజదోష, రాహుకేతు దోష సంబంధిత, అలాగే సర్ప సంబంధిత దోషముల కోసం ప్రత్యేకమైనటువంటి పర్వదినములలో పూజాది క్రతువులు, హోమాలు నిర్వహిస్తున్నాం. అవేంటివి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ రెమెడీస్ తీసుకోవాలనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనము ఈ రాశి వారికి సంబంధించి గోచార రీత్యా ఎలా ఉండబోతుంది అని విభాగాల పరంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఫిబ్రవరి నెలలో ద్వాదశ రాశుల వారిలో కూడా ప్రత్యేకంగా ఈ రాశి వారికి సంబంధించి ఏం రెమెడీస్ తీసుకోవాలి, మనము ఈ వీడియో చెప్పుకున్నప్పుడే చెప్పుకున్నాం. ఏంటంటే కాలసర్పదోషం ఉన్న, గులికా కాలసర్పదోషం లాంటివి ఉన్న, సర్పదోషం, రాహుకేతువుల యొక్క దోషం ఉన్న వారు ఏం పూజలు, ఏం మంత్రం చదవాలి అని చెప్పి తెలుసుకున్నాం కదా. అలాగే మనకు వివాహం కాని వారి గురించి కూడా ఈ యొక్క రెమెడీస్లో భాగంగా చెప్పుకుందాము. వాస్తవంగా ఏంటంటే అనంతం వాసుకిం శేషం పద్మనాభంచ కంబలం శంఖపాలం ధృతారాష్ట్రం తక్షకం కాళీయం తదా. ఈ మంత్రాన్ని 9 మార్లు ప్రతిరోజు చదివిన మాత్రం చేత సర్ప సంబంధిత దోషములు పోతాయి. ప్రత్యేకంగా ఫిబ్రవరి నెలలో మనకి ఫిబ్రవరి 8వ తారీఖు షష్ఠి ఆదివారం నాడు, అలాగే 10వ తారీఖు విశాఖ నక్షత్రం మంగళవారం నాడు,
అలాగే 17వ తారీఖు ఆదివారం షష్ఠి నాడు, అలాగే 22వ తారీఖు ఆదివారం షష్ఠి రోజున విశేషంగా కాలసర్ప దోషం ఉన్న, కుజదోషం ఉన్న, రాహుకేతు దోషం ఉన్న వారి కోసం ప్రత్యేకంగా ఎవరికి వారికి సపరేట్గా మండపము, అలాగే ఎవరి అర్చకుడు వాళ్ళతోని హోమం చేయడం నిర్వహించడం జరుగుతుంది. ఆఖరి మంగళవారం నాడు 24వ తారీఖు నాడు విశేషంగా వివాహం కానటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు కన్య వర పాశుపత హోమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వారికే సాధారణంగా ఏంటంటే మనము ముందుగానే చెప్పుకున్నాము, ఎవరైతే ఈ యొక్క గృహిణులు, విద్యార్థులు, చేతి వృత్తులు, కుల వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు, వివాహం కోసం చూసేటువంటి వారందరూ కూడా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాఠనగా చేయడం మంచిది. ఈ నెలలో ప్రత్యేకంగా మనకు 16, 17, 18 తారీఖులలో, అలాగే 26వ తారీఖు కూడా షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి లాంటివి ఉన్నాయి. ఆ రోజున ప్రత్యేకంగా చేసేటువంటి పనులేవి కూడా చేయకుండా ఉంటే మంచిది. అలా గనక చేస్తే విశేషమైనటువంటి దోషము వారి యందు రావడం జరుగుతుంది. నూతనంగా చేసే పనులు ఆ రోజులలో చేయకుండా ఉంటే మంచిది. ఇక నవగ్రహాలకి కూడా నిత్యము 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయడము, ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనేటువంటి మంత్రాన్ని చదువుతూ అందరూ కూడా ప్రదక్షిణ చేయడము. ఈ నవగ్రహాలలో రాహుకేతువులకు తప్ప మిగిలిన 7 గ్రహాలకి కూడా ఒక్కొక్కరికి 3 ప్రదక్షిణలు చేస్తే 21 ప్రదక్షిణ అవుతుంది. అలాగే రాహుకేతువులకు అపసవ్య దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో 6 ప్రదక్షిణాలు చేస్తే అలా రాహుకేతువులకు ప్రదక్షిణాలు సమర్పించిన వారు అవుతారు. ఇలా చేయడం వల్ల సంపూర్ణమైనటువంటి నవగ్రహ సంభావిత దోషములు ఏవైనా ఉంటే పోగొట్టుకోవచ్చు. ఈ యొక్క పూజలు ఏవైనా సరే పాల్గొనదలుచుకున్నటువంటి వాళ్ళు కనుక పాల్గొని డబ్బులు ఎంతో కొంత కట్టి అడ్వాన్స్ పే చేస్తే వారికి జాతక కుండలి పూర్తిగా 60 నుంచి 70 పేజీల్లో జాతకం విశ్లేషణగా ఇవ్వడం జరుగుతుంది. అలా కాకుండా మాకు కేవలం గోచార రీత్యా ఉన్న విషయంలే కాకుండా మా జాతకంలో, స్వీయ జాతకంలో డీటెయిల్డ్గా జాతకం కావాలనుకుంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. 2511 రూపాయలు ఛార్జ్ చేయడం జరుగుతుంది. డీటెయిల్డ్గా జాతకం అంతా 60-70 పేజీల్లో మీకు పంపించి మీతో డీటెయిల్డ్గా జాతకం గురించి అన్ని విషయాలు విపులంగా మాట్లాడడం జరుగుతుంది. ఏమేం రెమెడీస్ తీసుకోవాలో కూడా చెప్పడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.